ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. అయితే రీసెంట్గా షిరిడీకి వెళ్ళానండి. సో నా షిరిడీ ట్రిప్ని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేశానమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. చాలా నీట్గా ఉంది. నేను వేరే ఎయిర్పోర్ట్స్కి కూడా వెళ్ళాను. హైదరాబాద్ది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ టర్మినల్కి వెళ్తూ ఉన్నాము. ఆన్ ద వే ఇలా షాప్స్ ఉంటే అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఫ్లైట్కి అయితే ఇంకా చాలా టైం ఉండింది. లౌంజ్ ఉండింది అక్కడ. నేను ఇదే ఫస్ట్ టైం డొమెస్టిక్ లౌంజ్ని ట్రై చేయడము. నేను ఈ లౌంజ్ ట్రై చేసిన తర్వాత వేరే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి ట్రై చేశాను అనమాట. బట్ నాకు ఈ డొమెస్టిక్ లౌంజ్ నచ్చినట్టు వేరే ఎయిర్పోర్ట్స్లో అస్సలు నచ్చలేదు. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టారు అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. నేను ఇంట్లో ఆల్రెడీ తిని బయలుదేరాను. బట్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందని అన్నీ కొంచెం ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎస్పెషలీ వాళ్ళ డెజర్ట్స్ చాలా బాగున్నాయి. వెజ్జే కాదు, నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేనైతే ఆ రోజు తినలేదు కాబట్టి ఈ వీడియోలో కూడా కవర్ చేయలేదు. త్వరగా తినేసి గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ షిరిడీకి వెళ్తున్నాము అని. ఇంతకుముందు షిరిడీకి వెళ్ళాను కానీ పూణే వరకు మాత్రమే ఫ్లైట్ ఉన్నింది. షిరిడీకి బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయడం షిరిడీకి. ఫ్లైట్ దిగేసాం, షిరిడీ రీచ్ అయిపోయాం. బ్యాగ్ కలెక్షన్ కోసం వెయిటింగ్ అనమాట. ఈ బ్యాగ్ కలెక్షన్ పక్కనే సాయిబాబా ఫోటో ఉంటుంది. అక్కడ సెల్ఫీ పాయింట్ అని రాసుంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు బాబాతో కూడా సెల్ఫీ తీసేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే. ఎయిర్పోర్ట్ నుంచి స్టెప్ అవుట్ అవ్వగానే అక్కడ మనకు ట్యాక్సీస్ ఉంటాయి. సో మేము ట్యాక్సీ బుక్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ ఆన్ ద వే చెరుకు రసం తాగాలనిపించి స్టాప్ చేసాము. బట్ ఇక్కడ చూడండి, చెరుకు రసం మనం బెంగళూరులో చూసినట్టు హైదరాబాద్లో చూసినట్టు మెషిన్స్ ద్వారా చెరుకు రసం తీయట్లేదు. చాలా టైం పట్టింది ఒక గ్లాస్ చెరుకు రసం తీయడానికి. బట్ చాలా టేస్టీగా అనిపించింది ఆ జ్యూస్ అయితే నాకు. ఆ రోడ్స్ చాలా బాగున్నాయి. అస్సలు పొల్యూషన్ లేనట్టే అనిపించింది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఏదో మనము ఒక రెసార్ట్కి వెళ్ళినట్టు ఆ ప్లెజెంట్ ఫీలింగ్ ఉన్నిందనమాట. రూమ్ దగ్గరకు వచ్చేసాము. నైట్ హారతి బుక్ చేసుకున్నాము. అప్పటికే లేట్ అయిపోయింది. సో త్వరగా రెడీ అయిపోయేసి వెళ్ళిపోయామన్నమాట. లేదారిలో ఒక క్యాంటీన్ చూశాను. ఇది షిరిడీ ట్రస్ట్ వాళ్ళదే అంట. ప్రైజెస్ చూడండి అసలు ఎంత తక్కువ ఉన్నాయో. టీ అయితే జస్ట్ 2 రూపీస్కే అండ్ పాలు 3 రూపీస్కి. నాకైతే ఆ ప్రైజెస్ అసలు నమ్మబుద్ధి కూడా కాలేదు. ఇప్పుడు కూడా ఇంత తక్కువకి ఇస్తున్నారా అని. దర్శనం చేసుకొని వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో దర్శనం బుక్ చేసుకున్నాం అనమాట. సో టయర్డ్ అయిపోయాము. వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఊరికే నడుద్దామని వెళ్ళామన్నమాట. షిరిడీలో అయితే ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం. ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు బయట ఎక్కడా ఆ టేస్ట్ అనిపించింది నాకు. ప్రతిసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుంటాను. బాబా స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ ఉన్న మొక్కలకంతా నీళ్ళు పోస్తున్నట్టు ఒక లెండి వనం లాగా చేశారనమాట. నేను సాయిబాబా సచ్చరిత్ర చదువుతాను. సో అక్కడున్న టెంపుల్స్, ప్లేసెస్ అవన్నీ ఆ బుక్లో చదువుంటాను కాబట్టి నేను చాలా వరకు రిలేట్ చేసుకోగలుగుతాను అనమాట. నేనైతే ఏ ఒక పని చేస్తూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, భోంచేస్తూ ఉన్నా ప్రతి ఇన్స్టెన్స్లోనూ బాబాని తలుచుకుంటూనే ఉంటానన్నమాట. సో అలాంటిది నాకు షిరిడీ చాలా స్పెషల్ ప్లేస్. కొన్ని ప్లేసెస్ ఉంటాయి మనం ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి రాబుద్ది కాదు. నాకైతే పర్సనల్ ఫేవరెట్స్ తిరుమల ఇంకా షిరిడీ. ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. అస్సలు ఆ ప్లేసెస్ని వదిలి ఇంటికి రాబుద్దే కాదనమాట. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడి నుంచి గుర్తుగా ఏదో ఒక ఐటెం తీసుకొస్తూ ఉంటాను. అందుకనే షాపింగ్కి వెళ్ళాను. నేను ఆ ఐటెం చూసిన ప్రతిసారి నాకు ఆ ప్లేస్ గుర్తొచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అదొక మెమరీ లాగా కలెక్ట్ చేసుకొస్తాను ఆ ట్రిప్కి నేను. మార్నింగ్ సాయిబాబా దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్ అయిపోయి వేరే రూట్లోంచి ద్వారకామాయిలో దర్శనం చేసుకుందామని వస్తున్నామన్నమాట. సో అక్కడ ఈ షాప్స్ అన్నీ కవర్ చేశాను నేను. సచ్చరిత్రలో చాప్టర్ 15లో కలకండ ప్రసాదం పంచుతారు కదా. సో అది చదివినప్పుడు నేను కూడా అనుకున్నాను బాబా ఈసారి షిరిడీకి వచ్చి నేను కూడా కలకండ ప్రసాదం పంచుతానని. నేను అనుకున్నాను టెంపుల్ బయట ఎక్కడైనా పంచేద్దామని. బట్ నా అదృష్టం ఏంటంటే నేను ద్వారకామాయి లోపలే వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పంచే ఛాన్స్ దొరికింది. నేనైతే ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చూడండి నెట్లోంచి చూపిస్తున్నాను. అది షిరిడీ మెయిన్ టెంపుల్.
ఇటుపక్క నుంచి వెళ్ళడానికి అయితే యాక్సెస్ లేదు, జస్ట్ అటుపక్క నుంచే వెళ్ళాలి. ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళినీరు, మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ద్వారకామాయి లోపలికి వెళ్తున్నాను. లోపలైతే ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకని లోపలైతే ఏం కవర్ చేయలేదు. ద్వారకామాయి ఉంది కదా, దాని పక్కనే చావడి కూడా ఉంటుందన్నమాట. సో బాబా ఉన్నప్పుడు ఆయన ఒకరోజు ద్వారకామాయిలో, ఒకరోజు చావడిలో వెళ్ళి పడుకునేవాళ్ళంట. ఇక్కడ లేడీస్కి సెపరేట్ దర్శనం ఉంటుంది, జెంట్స్కి సెపరేట్ దర్శనం ఉంటుంది చావడిలో. అండ్ మెయిన్ టెంపుల్ పక్కనే మారుతి మందిరం కూడా ఉంటుంది, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి దర్శనం కూడా వెళ్ళి చేసుకొచ్చానమాట. ఇదండి నా షిరిడి ట్రిప్ వీడియో. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.